నమస్కారం. మనిషి అంటేనే మంచోడు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 81 ఏళ్ల వయసులో రోజు పార్టీ కార్యాలయానికి వెళ్ళి రైతుల సమస్యల మీద రైతులతో మాట్లాడి వాళ్ళ సాధక బాధకాలను అర్థం చేసుకొని తీరుస్తూ 2 దశాబ్దాలుగా రైతు ఉద్యమాలు రైతుల సమస్యలే జీవితంగా మమేకం చేసుకొని రైతు ఉద్యమాల్లో క్రియాశీల రాజకీయాలతో పాటుగా ప్రధానంగా రైతు సమస్యల మీదే పనిచేస్తున్నటువంటి ముదిరెడ్డి కోదండరెడ్డి గారు మనతో ఉన్నారు. కోదండరెడ్డి గారు నమస్కారం. కోదండరెడ్డి గారు నిజంగా మిమ్మల్ని చూస్తే ఒక ఇన్స్పిరేషన్. అంటే నాకు దాదాపు ఒక 2 దశాబ్దాలకు మీతో కూడా పరిచయం. ఈ వయసులో కూడా రోజు పార్టీ ఆఫీస్, పార్టీ అంటే పార్టీలు ప్రజల కోసం కదా, పార్టీలు ఇవాళ సరే రాజకీయాల్లో పార్టీలు అంటే వేరనుకోండి, బట్ మీ జనరేషన్లో రాజకీయం అంటే ప్రజల కోసం. హాయిగా మనవాళ్ళు ముది మనవాళ్ళతో ఆడుకుంటూ కూర్చోకుండా మీరు రోజు గాంధీ భవన్కి వచ్చి అక్కడ ఉండే రైతుల సమస్యలు లేకపోతే మరొకటో పార్టీ అంశాలు వీటిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. 40 ఏళ్ల పైగా మీ రాజకీయ జీవితం. అంటే ప్రధానంగా యువజన కాంగ్రెస్లో ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ, దానికంటే ముందు యాక్చువల్లీ తెలంగాణ రైతాంగ పోరాటం, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో 69లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. అంటే కుటుంబం, వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. మీకు రాజకీయాల పట్ల అసలు ఆసక్తి ఎలా వచ్చింది? దానికి మించి రైతు సమస్యల మీద, రైతుల అంశాలు, వ్యవసాయం, దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ కలగడానికి కారణాలేంటి? నేను రంగారెడ్డి జిల్లాలో యాచారం గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టినవాడిని. మా తాతలు కానీ మా తండ్రులు కానీ వ్యవసాయము, ఇప్పటికీ నాకు వ్యవసాయం ఉంది. ఓకే. నేను ఆ విధంగా వ్యవసాయ కుటుంబం నుంచి ఆ విధంగా వ్యవసాయం చేసుకుంటూ చదువుకుంటూ ఉన్నప్పుడు మా చిన్నాయన గారు నన్ను హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఓకే. హైదరాబాద్కు మా చిన్నాయన గారికి కొంత ఆయిల్ మిల్లు, రైస్ మిల్లులు ఇవన్నీ ఉండేటివి. నన్ను తీసుకొచ్చి నువ్వు ఇక్కడే ఉండాలి, నాకు చేదోడు వాదోడుగా ఉండాలి అని అన్నప్పుడు, ఓకే, అప్పుడు ఏమైందంటే నేను ముషీరాబాద్లో ఉంది ఆ రైస్ అండ్ ఆయిల్ మిల్. అప్పుడు అంజయ్య గారు అక్కడ శాసనసభ్యుడిగా, తర్వాత మంత్రి అయింది అనుకోండి. వారితో పరిచయాలు కలిగి పూర్తిగా వారితోనే నేను పనిచేసిన. ఓకే. 1972లో వారికి ఎలక్షన్ ఏజెంట్గా కూడా పనిచేసాను. అంజయ్య గారికి. ఓకే. 72లో. ఓకే. అప్పటి పరిచయాలు పూర్తి నియోజకవర్గం అంతా కూడా నాకు అవగాహన ఉండేది. ముషీరాబాద్. వారు చనిపోయిన తర్వాత మధ్యన ఒక్క టర్ము నాకు రాకుండా బీసీ అనే దాంట్లో వేరే వాళ్ళకి ఇచ్చారు. తర్వాత నేను అంజయ్య గారి వారసుడిగా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కావడం, కంటిన్యూగా 10 సంవత్సరాలు టర్ములు మీరు పూర్తి ఉన్నాను. అప్పట్లో మొదటి టర్ములో నాకు డాక్టర్ చెన్నారెడ్డి గారు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేకపోయాడు. ఓకే. ఇవ్వలేకపోతున్నా, నీకు అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్కి ఇస్తాను. అది కూడా దాదాపుగా రైతులకు సంబంధించిన పెద్ద పెద్ద మిషనరీ, ఇదంతా అనేకమైన యాక్టివిటీస్ రైతులకు సంబంధించినవి. సో అట్లా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి పనిచేసిన. ఓకే. అట్లా దాని తర్వాత ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చేటప్పటికి నాకు ఆయన బాగా చాలా కాలం నుంచి పరిచయం, బాగా ఎప్పుడప్పుడు వెళ్ళేవాడిని. ఆయన కూడా బాగా ఉండే నాకు ఇవ్వాలని. అప్పట్లో హైదరాబాద్ నుంచి ఒకరిద్దరు రెడ్లు అయ్యేటప్పటికి అప్పుడు కూడా నాకు మిస్ అయింది. అప్పుడు మళ్ళీ వారు హుడా చైర్మన్గా ఇచ్చి మళ్ళీ మంత్రి హోదా ఇచ్చిండు. ఇట్లా జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే 1994 ఓకే, తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కావడం, తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, ప్రతిపక్షంలో అప్పుడు 24 మందిమే గెలిచినాం టోటల్ 294 సీట్లలో. ఓకే. తర్వాత 2 బై ఎలక్షన్లు వస్తే 2 గెలిచిండ్రు. 26 మందితో పూర్తి కాలం 5 సంవత్సరాలు పనిచేసినాం. అప్పట్లో నేను అనేకమైన రైతాంగం సమస్యల విషయాలలో, అప్పటికే నేను ఎప్పుడు శాసనసభలో మాట్లాడినా కూడా ప్రధానంగా రైతు సమస్యలే మాట్లాడేవాడిని. ప్రధానంగా 94 నుంచి 99 వరకు అనేకమైన సమస్యలలో నాకు తెలిసిన వాళ్ళు కానీ, గాదే దివాకర్ అని న్యూ డెమోక్రసీ పార్టీలో చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఆయన రైతులు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే వారు నా దగ్గరికి వచ్చి, కోదండరెడ్డి గారు ఇదంతా కూడా మీరు శాసనసభలో ప్రస్తావన తీసుకురావాలన్నప్పుడు, మీ శాసనసభ్యుడు ఉన్నాడు కదా నర్సయ్య గారు, వారికి చెప్పండి అని అంటే,
లేదండి మీరే చేయాలి అని అంటే, సరే నాకు ఇస్తే నేను ఒక్కొక్క గ్రామము జిల్లాలకు వెళ్ళి వాళ్ళు ఎందుకు అప్పలపాలే చనిపోయిందా, కారణాలు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని ఇవన్నీ కూడా స్టడీ చేసుకున్న తర్వాత శాసనసభలో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు విస్తుపోయినరు. ఆయనకు తెలియదు నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినట్టుగా తెలియదు. ఓకే, అది అప్పుడు కోదండరెడ్డి ఏమి ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యే సిటీ వ్యక్తి అనుకుంటారు. అప్పుడు నేను అన్నట్ల కాదు. సో అప్పుడు ఏమైందంటే ఈ విత్తనాలు, పత్తి విత్తనాలు, కల్తీ విత్తనాలు కొని అవి వేసి పూర్తిగా చెట్టు పెరిగిన తర్వాత కాత పూత రాక నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నప్పుడు, అప్పుడు ఇవన్నీ కూడా తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను పూర్తిగా అంటే వాళ్ళు చనిపోయిన కారణాలు ఏమిటి, ఏ గ్రామము ఏ విధంగా చనిపోయింది ఇవన్నీ చెప్పిన తర్వాత వారు కూడా కొద్దిగా ఆశ్చర్యపోయిండు. ఇది ఇంత నిజంగానే ఇంత జరుగుతుందా అని. దానిపైన నేను వరంగల్లో ఒక పరిశోధన చాలా పెడతా అన్నాడు. ఓకే, సో ఇట్లా జరుగుతున్నప్పుడు 99 వరకు కూడా నేను అనేకమైన సమస్యలలో ఉన్న సందర్భంలో సమిష్టి రాష్ట్రంలోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వచ్చిన 2006లో మీరు కిసాన్ కాంగ్రెస్ అట్లా రావడము, తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మొత్తం రాష్ట్రంలో ఎప్పుడు పంట నష్టం పోయిన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడ ఏ నష్టం వచ్చినా కూడా నేను వెళ్ళడం, క్షేత్రస్థాయిలో చూడడం, అవన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడిన తర్వాత ఇవి నేను చెప్పిన సలహా సూచనల ప్రకారంగా ఓసారి నాకు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. ఇంత ఎట్లా ఇవ్వగలుగుతాం నష్టపరిహారం అంటే, కాదు అది కాదు ఇవ్వాల్సిందే, అది బాగా నష్టపోయిండ్రు, పూర్తిగా చేతికి గింజ రాలేదు అని అన్నప్పుడు దానికి నాకు మంత్రివర్గంలో ఉన్న ఒకరిద్దరు నాకు బాగా మద్దతుగా నిలిచారు. కోదండరెడ్డి గారు చాలా తిరిగి తెలుసుకొని వచ్చిండని. అట్లా ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2013 వరకు అట్లానే పనిచేసుకుంటూ వచ్చిన. 2014 రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఇక నేను కొంతకాలం జరిగిన తర్వాత నేను జాతీయ స్థాయిలో సుర్జేవాలా గారు, ఇప్పుడున్న సుర్జేవాలా గారి తండ్రి, వారు జాతీయ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మంచి నాయకుడు. ఆయన వ్యవసాయ మంత్రిగా కూడా పనిచేసిండు. ఆయన నన్ను వైస్ చైర్మన్గా పెట్టుకున్నారు. అట్లా వారితో పరిచయం. దాని తర్వాత ఎవరెవరు వచ్చినా వాళ్ళతో కూడా 3 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా ఉన్నారు. తెలంగాణలో చుట్టే కాకుండా ఏపీ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా. అవును, అట్లా ఇన్ఛార్జిగా ఉండి చాలా పని చేసిన. దానివల్ల ఏమైందంటే నాకు జాతీయ స్థాయిలో కానీ ఇంటర్నేషనల్లో కానీ ఒక సందర్భం వచ్చింది. షికాగోలో అంతర్జాతీయ రైతు మేళా జరిగితే కూడా అక్కడికి వెళ్ళినాం. సో ఇవన్నీ కూడా నా మనసులో ఎట్లా బాగా పడ్డాయంటే, అన్నిటికంటే ముఖ్యంగా రైతు దానం చేసేవాడు కానీ ఈరోజు చేయి దాపేవాడుగా అయ్యిండు. ఇది ఎట్లా సమాజంలో ఇది మంచి పద్ధతి కాదు కదా. సో అందరూ గౌరవిస్తారు, రైతు నీ వల్లనే పేరుకి అంటుంటారు. కానీ లోతుగా ఆలోచన చేసినప్పుడు అప్పలపాలవుతున్నారు, చనిపోతున్నారు. ఇవన్నీ జరిగినప్పుడు నాకేమిటంటే, అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజులలో శ్రీనివాస్ గారు కలెక్టర్ ఊరికి వస్తే రైతుకు 2 చేతులు ఇచ్చి దండం పెట్టేవాడు. అంటే ఆయనకి అంత గౌరవం రైతు అంటే. ఈరోజు ఎట్లా అయిపోయిందంటే, రైతు ఏదైనా పని మీద తహసీల్ ఆఫీస్కి పోతే అటెండర్ కూడా లోపలికి రాని. అంటే పరిస్థితి నా కళ్ళతో చూస్తున్నా అప్పటికిప్పటికి తేడా అనేది. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, కేవలం ప్రభుత్వాల మీద ఆధారపడి ఏదైనా ధన సాయమో లేకపోతే సబ్సిడీలో ఇంకోటి ఇస్తే కానీ వ్యవసాయం కొనసాగే పరిస్థితులలో లేదు. అందువల్ల ఈ నేపథ్యంలో రైతుల ఆత్మహత్యలు 1994 మొదటిసారి అట్లా జరుగుతున్నప్పుడు మేము మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు నేను వస్తానన్నాడు. ఆదిలాబాద్ జిల్లాలో ఒక 10 కుటుంబాలను ఎంచుకున్నాం. నేను 15 రోజులు అక్కడే ఉన్నా. ఆ కుటుంబాలను 10 కుటుంబాలను నడక ద్వారా అన్ని కుటుంబాలను పరామర్శించినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము పక్కనే ఉంటే మీరేం చేస్తారు, ఏ విధంగా ఆదుకుంటారు, చూడు వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళ చదవన బాధ్యత తీసుకొని మీరు ప్రతిపక్షంలో ఉన్నాం,
కనీసం ఆ బాధ్యతను తీసుకొని వారు ఆ రోజు అన్నారు. ఓకే. అట్లా జరిగిన తర్వాత మళ్ళీ సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ అప్పటి నుంచి ఏర్పడ్డప్పటి నుంచి మొన్నటి వరకు 23 వరకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ వాళ్ళు కేవలం అంటే నేను విమర్శించడం కాదు సుమా, కేవలం వాళ్ళ ఆలోచన అంతా కూడా ఈ ఎన్నికలలో ఏ విధంగా గెలవాలి, గెలవడానికి ఏ తాయిలాలు ఇస్తే బాగుంటుంది అని ఏం చేసినారు. అప్పుడు 2017 డిసెంబర్లో ఈ భూముల రికార్డుల ప్రక్షాళన అని పెట్టారు. అది 18కి వచ్చేటప్పుడు కరెక్ట్గా ఎన్నికలకి కొంత దూరం ఉండగా అది చాలా తక్కువ మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి. ఆ విధంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న వాళ్ళకే రైతు బంధు అన్నారు. అదేమైపోయింది, ఆ రైతు బంధు వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ మాకు వస్తాయని ఆశతో కానీ మొత్తానికి మళ్ళీ వాళ్ళు 18లో అధికారానికి వచ్చారు. అయితే సరే ఏదేమైనా రైతు ఈరోజు ఈ దేశంలో కూడా మన ఒక రాష్ట్రం అని కాదు, దేశంలో పరిస్థితి ఎట్లా వచ్చింది. పోనీ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ దగ్గర నుంచి పెద్ద పెద్ద సంస్కరణలు తీసుకొచ్చిండ్రు. బ్యాంకులు జాతీయం చేసిండ్రు, గ్రీన్ రెవల్యూషన్ అన్నారు, అనేకమైన మార్పులు తీసుకొచ్చిండ్రు. ఒకేసారి శ్రీనివాస్ గారు మొత్తం భారతదేశంలో ఒకేసారి రుణమాఫీ చేసింది మన్మోహన్ సింగ్ గారు 2004 రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి. సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకేసారి 2 లక్షల రూపాయలు. అయితే చెప్పండి సార్. అయితే నేను మిమ్మల్ని ప్రధానంగా అంటే మీరు అసలు రైతులకి పార్టీ అధికారంలో ఉందా లేదన్న అంత సంబంధం లేకుండా ఎప్పుడు రైతులు అది ఆత్మహత్యలు అయితే వాళ్ళకి రైతు ఆత్మహత్యల మీద విచారణ కావచ్చు, లేదు ప్రతి సంవత్సరం పంటకి ప్రొక్యూర్మెంట్ జరిగేటప్పుడు వాటి మీద పనిచేయటం కావచ్చు, అన్నిటికంటే కీలకంగా కోమటిరెడ్డి గారు మీ డీటెయిల్స్ చూసినప్పుడు భూ పంపిణీ కానీ లేదు భూసేకరణ 2013 భూసేకరణ చట్టం అప్పుడు కూడా దానిలో మీరు ఈ 20 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రైతు మేనిఫెస్టో ఏదైనా పెట్టాలన్నా కూడా ఖచ్చితంగా మీ ఇన్పుట్స్ దానిలో రైతుల సంక్షేమానికి సంబంధించి ఏం చేయాలన్నది వ్యవసాయ దాన్ని అనేక సదస్సులు పార్లమెంటరీ కమిటీస్ని లీడ్ చేశారు. ఈ 2013లో భూసేకరణ చట్టానికి సంబంధించి చాలా గొప్పగా ప్రామాణికమైనటువంటి చట్టంగా మనం చెప్పుకుంటాం. సో దానికి కూడా మీరు ఏ రకంగా కంట్రిబ్యూట్ చేశారు? అప్పుడు ఏమైందంటే 2013లో భూసేకరణ చట్టం తేకముందు చరణ్ సింగ్ గారి కొడుకు సెంట్రల్ గవర్నమెంట్లో మంత్రిగా ఉండే. వారు హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు పరిచయం ఉండే. అప్పటికే కోదండరెడ్డి గారు ఒక ముసాయిదా చట్టం ఉంది, మీరు కాస్త స్టడీ చేసి నాకు సలహాలు ఇవ్వండి, ఒక పేపర్ తయారు చేసి ఇవ్వండి అని అంటే నేను వెంటనే దొంతి నరసింహారెడ్డి గారు, మూర్తి గారు చీఫ్ సెక్రటరీగా పనిచేసాను, ఇంకా ఇద్దరిని కలుపుకొని 3 రోజులు కూర్చున్నామండి. ఈ భూసేకరణ చట్టము ఎట్లా ఉండాలి, ఇది వ్యవసాయ 2 పంటలు పండే భూములు తీసుకోవడం మంచిది కాదు, ఇస్తే కంపన్సేషన్ వారికి ఇస్తే అత్యవసరమైన అవసరం ఉండి తీసుకుంటే ఎట్లా, లేకపోతే ప్రతిదానికి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది మేము బాగా స్టడీ చేసి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత అప్పట్లో రఘువీరారెడ్డి గారు బాగా అప్రిషియేట్ చేశాను, అన్న మీరు చేసింది చాలా బాగుంది అని. తర్వాత ఎప్పుడైతే మోదీ గారు ప్రధానమంత్రి అయినరో నీతి ఆయోగ్ కూడా ఆ చట్టాన్ని బాగా అప్రిషియేట్ చేశాను. సో కానీ 2013 భూసేకరణ చట్టము బాగుంది. ఏమన్నారు కేంద్ర ప్రభుత్వం, మీ రాష్ట్రంలో ఒక చట్టం తేండి, ఆ చట్టం ఎట్లుండాలంటే 13 కంటే మెరుగైనదిగా ఉండాలి, ఇంకా ఎక్కువ రీహాబిలిటేషన్ కానీ రీసెటిల్మెంట్ కానీ లేకపోతే డబ్బు ఇవ్వడంలో కానీ ఇవన్నీ చాలా వెసులుబాట్లు ఉండాలని పెడితే 2017లో రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా చేయలేదు. సో ఇప్పుడు దేశానికి వెన్నెముక మీరు ఎందుకంటే మీరు సోషల్గా చాలా పనిచేసినారు. జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి గారు తీసుకొచ్చిన నినాదం అప్పుడు. సో ఇంత పెద్దగా పెరిగిన ఈ రైతు పేరు ఇవాళ చూస్తే మనకి సమాజంలో సరే ఇంకా సావు అనేది నిజమైన సావు అయితే వేరు, కానీ ఇంకా గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకోవడం అనేది మన సమాజానికి మంచిదా, అందులో రైతు చనిపోతే ఇంకా అది ఎంత మనకి అవమానం. సో ఇది లేకుండా చేయాలి. నా అభిప్రాయం ఏంటంటే వ్యవసాయం గిట్టుబాటు ధర ఉండాలి.
ఇది లాభసాటిగా ఉంటేనే ఉంటుంది, కానీ లేకపోతే ఇట్లనే జరుగుతూ ఉంటే ఇటు ప్రొక్యూర్మెంట్ ధర సరిగ్గా ఉండదు, శాస్త్రీయంగా ఉండదు. తర్వాత రైస్ మిల్లర్స్ చాలా ఇబ్బంది పెడతారు, మిల్లు దగ్గర పోయిన తర్వాత వాళ్ళు కత్తిరిస్తారు. ఇట్లాంటివన్నీ జరిగిన తర్వాత వ్యవసాయము లాభసాటిగా లేనప్పుడు మెల్లమెల్లగా అందరూ ఆ వ్యవసాయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే కొత్త తరాలు ఎవరు దానిలో ఉండట్లేదు. ఏమైపోవాలి ఈ దేశం? సో అందుకే ఆనాడు స్వామినాథన్ కూడా చాలా గొప్ప శాస్త్రజ్ఞుడు ఆయన. వారు కూడా ఏమన్నారంటే ఇంకా మనము స్త్రీలను కూడా వ్యవసాయ రంగంలో తీసుకురావాలి, యంగ్స్టర్స్ని తీసుకురావాలనే అభిప్రాయం వారికి ఉండే. వారు మినిమం సపోర్ట్ ప్రైస్ విషయంలో కూడా చాలా స్పష్టంగా మొత్తం ఖర్చులు కలిపితే అన్ని రాష్ట్రాల్లో కలిపిన తర్వాత మొత్తం ఒకవేళ ఒక 2000 ఉంటే దానికి సగం ఇంకా కలపాలి, 50% ఎక్స్ట్రా కలపాలి. సో ఆయన చేసిన విధానం అప్పట్లో తొందరగా అమలు కాలేదు, ఇప్పటికి కూడా అమలు కావట్లేదు. అందుకే నేనంట మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా అది శాస్త్రీయంగా లేదు. రెండవది సరే ఏదేమైనా ప్రభుత్వాలు మారుతుంటాయి, కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి. మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బాగా మనసు కలిసివేసింది ఏంటంటే 3 చట్టాలు తీసుకొచ్చారు. ఆ 3 చట్టాలు యాంటీ ఫార్మర్, మల్టీనేషనల్ కంపెనీలకు ఉపయోగపడతాయి, కానీ దాన్ని వ్యతిరేకిస్తూ లక్షల మంది రైతాంగం అంత కరోనా టైంలో చలిలో అంత ఉద్యమం చేసి వాళ్ళు అడిగింది ఏమిటి? చట్టపరం చేయండి, మినిమం చట్టంలో తీసుకురండి. 600-700 మంది చనిపోయినరు. సరే ప్రధానమంత్రి గారికి సమాచారం ప్రజలలో వ్యతిరేకం ఉందని చెప్పి ఆయన ఉపసంహరించుకున్నాడు. కానీ రైతులు ఏదైతే డిమాండ్ చేసిండ్రో అది పార్లమెంటులో పెట్టి చేయాల్సింది, ఇంతవరకు కూడా చేయలేదు. మొన్న కూడా ఎలక్షన్స్ అయిపోయినాయి, కనీసం మొన్ననే చేయాల్సింది. సో ఎవరు వచ్చినా కూడా రైతాంగం ఇబ్బందులు తొలగిపోవడం లేదు. పైపెచ్చు మనకి ఆ రోజులలో మీరు చిన్నతనము నేను చిన్నతనంలో మనం ఏ విధంగా పౌష్టికాహారం తిన్నామో, జొన్నలు కానీ సద్దలు కానీ ఇట్లాంటివి మంచి ఆహారము, మంచి పాలు, మంచి కూరగాయలు, మంచి పళ్ళు, ఇప్పుడంతా కూడా కొంత కలుషితం, దొరికే పరిస్థితి లేదు. అంత కెమికల్ ఎరువులు వాడుతున్నాం. ఇవన్నిటిని కూడా మనం ఒక్కసారి ఆలోచన చేసుకొని రైతుకి లాభసాటి వ్యవసాయము అనే మాట, ఇది రైతుకి లాభసాటి వ్యవసాయం అన్నప్పుడు దేశంలో ఎప్పుడు కూడా ఇబ్బందులు రావు. ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు గోదాములన్నీ నిండిపోతే ఆ బియ్యం అంతా కూడా సడక్ దీనికి ఉపయోగించాడు. అంటే అంత దూరదృష్టి అటల్ బిహారీ వాజ్పేయి కానీ ఇందిరాగాంధీ గారు కానీ ఎవరైనా ఆనాడు ఆ వ్యవస్థను ఆ విధంగా చేసి ఉపయోగించుకున్నారు. కానీ ఈరోజు ఆ 3 చట్టాల వల్ల ఏమైంది? గోడౌన్ల నిర్మాణం కానీ లేకపోతే భూములంటా రైతుల భూములు వాళ్లకు లీజుకి ఇవ్వాలట. ఇవన్నీ మంచిది కాదు. నాకు ఆలోచన ఏంటంటే, నాకు ఇప్పటికి కూడా రైతుకి ఒక గౌరవం ఉండాలి సమాజంలో. రైతుకి ఎక్కడ పోయినా కూడా అతను నిజంగా ఈ రోజు వరకు కూడా ఆశించడండి. కళ్ళంలో ఒడ్లు వస్తే లేకపోతే జొన్నలు వచ్చే కళ్ళంలో ఉంటే వడ్లాయన వస్తాడు, కమ్మరాయన వస్తాడు, కుమ్మరాయన వస్తాడు, అందరికీ చాటతో పెడతారు, ఇస్తారు. అన్ని వృత్తుల వాళ్ళకి ఇస్తారు. ఈ రోజు ఒక్క వ్యవసాయ కుటుంబము వల్ల 5-6 కుటుంబాలు బతుకుతున్నాయి. నువ్వు ఎంత పెద్ద పరిశ్రమ పెట్టినా రాదు. మరి వ్యవసాయదారులు ఎంతమంది ఉన్నారు? ఇప్పటి వరకు కూడా లెక్కల ప్రకారం చూస్తే 68-70% దేశంలో రైతులు ఉన్నారు. కాబట్టి ఇదంతా మీరు ఇంకా కీలకంగా రైతుల గురించే కాదు, కౌలుదారులకు కూడా ప్రభుత్వ లోన్లు వచ్చేలాగా టెనెంట్ ఫార్మర్ ఐడెంటిటీ బిల్ అని ఒకటి చాలా అంటే ఇవాళ 3-4 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా మీరు పిల్లలు చదివించుకోవడానికి దేనికో వ్యవసాయం లాభసాటి కాదనుకొని పట్టణాలకు వచ్చేస్తే అక్కడ ఇంకా ఆ భూమి కూడా లేనోళ్ళు, ఎకరా 1/2 ఎకరా ఉన్నోళ్ళు 2-3 ఎకరాలు తీసుకొని, లేదంటే ఏ భూమి లేని దళితులు పేదలు 2 ఎకరాలు కౌలుకు తీసుకొని చేసుకుంటున్న పరిస్థితి. అయితే వాళ్ళకి బ్యాంకు లోన్లు వచ్చే పరిస్థితి లేదనేది మొన్నటిదాకా అందరూ అనుకుంటున్న పరిస్థితి సార్. మీ కంట్రిబ్యూషన్ వల్ల ఈ కౌలుదారుల గుర్తింపుకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం ఏంటి సార్? అయితే శ్రీనివాస్ గారు ఏమిటంటే, కౌలు అనేది ఇప్పుడు కాదు, నిజాం కాలం నుంచి కూడా కౌలుదారు ఉన్నాడు. ఓకే, ఇది కొత్తగా పుట్టిందేం కాదు. ఇందిరాగాంధీ గారు అయితే అప్పుడు ఒక ప్రస్తావన కూడా తెచ్చింది ఒక సందర్భంలో. ఓకే,
ఇది భూ సంస్కరణలు తీసుకొచ్చారు కూడా. షేర్ క్రాపింగ్, ఓకే, అంటే భూమి యజమాని కౌలుదారు. ఓకే, ఆయనేమో శ్రమ పడేవాడు, పెట్టుబడి భూమి యజమాని పెడితే శ్రమ పడేది కౌలుదారు అయితే ఇద్దరు కూడా పంట పండిన తర్వాత చెరుసగం అట్లా తీసుకునేవాడు. ఇప్పుడు ఏమైంది, పూర్తిగా క్యాష్. హయ్యెస్ట్గా మన తెలంగాణలో ఖమ్మంలో 40-50 వేల ఎకరానికి కూడా కౌలు తీసుకుంటున్నారు. ఓకే, సో పెట్టుబడి ఇవన్నీ పోతే రైతుకే అసలు లాభం లేదు, ఇంకా కౌలుదారుకు ఏముంటుంది. దానివల్ల ఏమైంది, 2011లో చాలా ప్రయత్నం చేసి, ఇది కూడా సుమారు రఘువీరారెడ్డి ఉన్నప్పుడే ఈ చట్టం తీసుకురాగలిగిన. రఘువీరారెడ్డి ది బెస్ట్ మినిస్టర్, బాగా అనుభవం ఉంది వ్యవసాయం మీద. ఆయన వ్యవసాయదారుల మీద రాజకీయాలు వ్యవసాయం చేసుకుంటారు, బాగా నిజంగా రియల్లీ గ్రేట్ పర్సన్. మేమేం చెప్తే అది వినేవాళ్ళు. ఇది బ్యాంకులలో రుణం తీసుకోవడానికి ఏ విధంగా ఉండాలి. ఓకే, అయితే ఇదివరకే 3080 కౌలుదారు చట్టం ఉంది, అది రద్దు కాలే. ఓకే, అది ఇది ఇబ్బందులు వస్తాయని చెప్పి లైసెన్స్డ్ కౌలుదారు చట్టము. ఓకే, దాంట్లో ప్రధానంగా ఏమిటంటే కౌలుదారు 2 సంవత్సరాలు కౌలుకు తీసుకొని చేసినా 3 సంవత్సరాలు చేసినా అతనికి భూమి మాత్రం హక్కు రాదు, భూమి మీద హక్కు రాదు. కాకపోతే లోన్లు వాటికి దాంట్లో ఏం పెట్టామంటే కమర్షియల్ బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వాలి. ఆ రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకు వాళ్ళు ఏమన్నారు, మాకు గ్యారంటీ ఎట్లా, రైతుకైతే భూమి ఉంది, పట్టా పుస్తకం ఉంది, మాకు గ్యారంటీ ఉంటుంది అంటే అప్పుడు ఏమన్నామంటే ఒక ఊర్లో 10 మంది కౌలుదారులు ఉంటే ఒకరికొకరు గ్యారంటీ ఇవ్వాలి. ఓకే, ఓకే, ఆ విధంగా సాగింది. ఓకే, తర్వాత 2014 రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది పక్కన పెట్టేసిండ్రు, కౌలుదారులు లేరు, ఆ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. కౌలుదారులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా సార్, పెరుగుతూనే ఉంటారు. ఇంకా చాలా మంది పట్టణీకరణ అయిపోయి హైదరాబాద్కు వచ్చేస్తున్నారు. కొంతమంది అయితే పిల్లలంతా అమెరికా పోయినరు, వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఆ తరమంతా లేదు. కౌలుదారీ వ్యవస్థ ఇంకా పెరుగుతుంది. దీన్ని పటిష్టంగా చేయాలి. రైతులకు ఒక భయం ఏముందంటే, ఇప్పుడు మేము రైతు భరోసా అన్నాం, అధికారికంగా ప్రభుత్వమే డబ్బులు ఇస్తే మా భూమి ఏమైపోవాలి. మళ్ళీ అప్పుడు పట్టాదారు ఏమనుకుంటుండో, ఒకసారి ప్రభుత్వం ఇచ్చినాక మా భూమి మాకు కూడా హక్కు ఉంటుందని అడిగితే మా పరిస్థితి ఏమిటండి. ఆంధ్రాలో ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో అందుకే ఇది ఈ 2011 చట్టంలో కూడా 1-2 మార్పులు చేసి దీన్ని కౌలుదారు కూడా లాభసాటిగా ఉండాలి అనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. సో అది ఎప్పుడు కూడా ఇది తరతరాలుగా పోతుంది, ఇంకా ఎక్కువైతుంది కూడా. వ్యవసాయ కౌలు మీద చేసేవాళ్ళు పెరిగిపోతారు. ఇంకా వెళ్ళే కొద్దీ పెద్ద సంఖ్యలో కమతాల్లాగా తీసుకొని ఎక్కువ స్కేల్లో వచ్చే ఉన్నారు. కొన్ని ఇప్పుడు ఆదిలాబాద్లో ఉన్నారు, 100 ఎకరాలు కూడా తీసుకుంటారు వాళ్ళు. కొందరైతే వాళ్ళకి భూమి ఉంటుంది కానీ మళ్ళీ కూడా కౌలుకు తీసుకుంటారు. కొన్ని ఎట్లా చేస్తారంటే కమర్షియల్ పంటలు పండిస్తారు. పత్తి విత్తనాలు మొదట వచ్చినప్పుడు పత్తిలో బాగా లాభసాటిగా ఉండే, మళ్ళీ దాని తర్వాత కొంత ఇబ్బందులు వచ్చినాయి, కొంత దాని ధర తగ్గడం, ఇవన్నీ జరిగినాయి. కొన్ని పంటలపైన లాభాలుండి కౌలుదారులు 100 ఎకరాలు తీసుకోవడం చేయడం కొన్ని జిల్లాలలో ఇప్పటికీ సాగుతూ ఉంది. సో నేనేమంటానంటే వ్యవసాయము విషయంలోనైతే కొంత వ్యవసాయము మార్పు జరగాలి. కేవలం మూసలో పోసినట్టుగా బావిలో బోర్లో నీళ్లు ఉన్నాయని చెప్పి వరి పంటనే వేయడము అనేది పెద్ద సమస్య కూడా. ప్రభుత్వాల పాలసీస్ కూడా అలాగే ఇప్పుడు ఏమిటంటే రైతుకి ఏమనుకుంటాడంటే ఒక్కసారి నాటేసిన తర్వాత మళ్ళీ కోత వరకు పని ఉండదు, అలవాటు పడిపోయిండు. ఇప్పుడు మన ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత కూలీలు చాలా ఇబ్బంది అయిపోయింది. రైతు ఆలోచన వేరే ఉంది, కానీ అదే పంట పండించడం వల్ల దాంట్లో ఏం పెద్దగా మిగలటం కూడా లేదు. సారమే కాకుండా ప్రభుత్వం మీద ఆధారపడాలి. ప్రొక్యూర్మెంట్ చేస్తే గానీ ఆయన ధాన్యం అమ్ముడు పోదు, లేకపోతే ఓపెన్ మార్కెట్కి పోతే అడ్డికి పావుసేరు తీసుకుంటారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా వ్యవసాయ రంగంలో దేశంలో కానీ ఎవరు అధికారంలో ఉన్నా కూడా దేశంలో కానీ రాష్ట్రాలలో కానీ ప్రధానంగా మనం ఇండస్ట్రీల విషయంలో ఏ విధంగా మనం ఆలోచన విధానం కానీ వాళ్ళు వెల్కమ్ చేస్తున్నాము. ఇండస్ట్రీ యాజ్ వెల్ as అగ్రికల్చర్, ఈ రెండు కూడా సమానంగా ముందుకు తీసుకుపోయినప్పుడే అటు ఉపాధి దొరుకుతుంది, ఇటు తిండి గింజలు వస్తాయి. ఇవి ప్రధాన రంగాలను కాపాడుకోవాల్సిన బాధ్యతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నాయి. కాకపోతే మొదటిలాగా కాదు. నేను అప్పట్లో ఒకప్పుడైతే మా అమ్మ
విత్తనాలు ఆమె తయారు చేసుకునేది. ఒక పండిన పండును తీసుకొచ్చి విత్తనాలు పోసి కుండలో పోసి బూడిద పోసి మూత పెట్టేసి మళ్ళీ మృగశిర కార్తె రాగానే అవి తీసి ఎండబోసి అదే విత్తనాలు ఊరందరూ వేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు విత్తనం బజారుకు పోయి కొంటే కానీ వీల్లేదు. అచ్చా, ఆ విత్తనాలు ఏమైనా నాణ్యమైన దొరుకుతున్నాయంటే అది కూడా మీరు దాని మీద కూడా పనిచేస్తున్నారు. సీడ్ అండ్ పెస్టిసైడ్ బిల్లు మీద కూడా మీరు చాలా కాలం పనిచేశారు. చేసినాం ఇవన్నీ. అంటే నేషనల్ లెవెల్లో కూడా శ్రీనివాస్ గారు నేషనల్ లెవెల్లో కల్తీ విత్తనాలు వస్తున్నాయి, చట్టం తీసుకురావాలని పోయినప్పుడు అప్పుడు శరద్ పవార్ గారు సెంట్రల్ మినిస్టర్ ఉండే. ఓకే, వెంకయ్య నాయుడు గారి దగ్గర పోతే వారు విని కోదండరెడ్డి గారు నాకు ఒక్క పక్కనే తెలిసింది, మీరు రావడం మంచిదైంది, రెండో పక్కన కూడా తెలిసిందని అప్పుడు రాజ్యసభలో వారు లీడర్. సో మా దగ్గర అంత ఫీడ్బ్యాక్ తీసుకొని చాలా గట్టిగా వాదించాడు. సో అట్లా అప్పర్ హౌస్కు పోయి అట్లా ఆగిపోయింది అది. ఇంకా సెంట్రల్లో సీడ్ యాక్ట్ లేదు, రాష్ట్రాల్లో కూడా ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది రావాలని, కానీ ఇంప్లిమెంట్ కావట్లేదు. అట్లాగే మీరు 2023 రాయ్పూర్ మీ ప్లేనరీలో కూడా ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీ సరే ఇవాళ అధికారంలోకి రాకపోయినా 125-130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ వ్యవసాయం మీద ఒక స్పష్టమైన విధానం కావాలన్నది ఆలోచన. దానికి మీరు మీ జాతీయ స్థాయిలో ఉన్న ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ మీరంతా కలిసి కంట్రిబ్యూట్ చేశారు. ఏంటి సార్ ప్రధానంగా 2023 ప్లేనరీలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు? అప్పుడు కూడా చూడండి శ్రీనివాస్ గారు, అప్పుడు కూడా రఘువీరారెడ్డి అవసరం వచ్చాడు. ఓకే ఓకే రఘువీరారెడ్డిని కన్వీనర్గా పెట్టారు. ఓకే హర్యానా మాజీ ముఖ్యమంత్రి గారు చైర్మన్. ఓకే, అప్పుడు రఘువీరారెడ్డి నన్ను అడిగిండు, అన్నా నన్ను దీని మీద బాధ్యత పెట్టిండ్రు, ఏం చేద్దామని అంటే ఇక్కడ చాలా వర్కౌట్ చేసుకొని వీటి మీద ఉండాలి అని ఇక్కడనే మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఛత్తీస్గఢ్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మాట్లాడుకుని ఓ మంచి ముసాయిదా ఒకటి తయారు చేసి ఒక హామీ పత్రం, మేము కనుక అధికారానికి వస్తే ఈ రంగాల్లో చేస్తాము, అది సబ్సిడీలు కానీ అప్పులు బ్యాంకు నుంచి అప్పులు తీసుకోవడం కానీ లేకపోతే ఇంకా రైతు ఏ విధమైన ఇబ్బందులలో కొట్టుమిటాడుతున్నాడు వాటన్నిటి గురించి కూడా చాలా ఒక దాదాపుగా 20 అంశాలు మేము పెట్టి అందులో చేసినాక అక్కడ దాదాపుగా ఒక 2 గంటల సేపు చర్చ జరిగి దాన్ని పాస్ చేసినాం. కానీ మేము కేంద్రంలో అధికారంలో రాలేకపోయినాం, కానీ రాష్ట్రంలో మళ్ళీ మేము ప్రత్యేకంగానే ఒక మేనిఫెస్టో పెట్టుకున్నాం. ఆ మేనిఫెస్టోని దాదాపుగా ఇప్పుడు అమలు చేస్తున్నాం. ఇంకా అమలు చేయాల్సినవి కొన్ని 1-2 మిగిలి ఉన్నాయి, అవి కూడా చేస్తాం. కానీ ఏదేమైనా కూడా వ్యవసాయం అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది చాలా వరకు. అది ఎరువులు కానీ సబ్సిడీలు కానీ పంట నష్టం కానీ ఇంకోటి కానీ. ఇప్పుడు ఏమైపోయిందంటే మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఓసారి నాకు బాధ కూడా ఏమనిపిస్తుంది అంటే ఆయన పేద కుటుంబం నుంచి వచ్చిండు, కానీ కొన్ని విధానాలలో ఇప్పుడు పంట నష్టం జరుగుతుందండి. పంట నష్టం జరిగినప్పుడు రాష్ట్రం కొంత పెట్టుకోవాలి, కేంద్రం కొంత పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇంత భారీ ఎత్తున వడగళ్ల బాణ పెద్ద వర్షాలు పడి నష్టపోయినాయి అని అన్నప్పుడు వాళ్ళు ఇమీడియట్గా చాలా అది లోటు కనిపిస్తూ ఉంది కొట్టొచ్చినట్టుగా. ఎప్పుడో సంవత్సరంకో 2 ఏళ్లకో వాళ్ళు స్పందిస్తే ఉపయోగం లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే జిఎస్టీ వచ్చిన తర్వాత మొత్తం నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. వాళ్ళు ఇవ్వకపోతే ఇక్కడ సంసారం నడవదు. సో ఈ పద్ధతిలో మనము ఇప్పుడు ప్రపంచ దేశాలలో కూడా అమెరికా లాంటి డెవలప్మెంట్ కంట్రీలలో కూడా వ్యవసాయం గురించి ఆలోచన చేస్తున్నారు. వ్యవసాయాన్ని ఎవరేం నిర్లక్ష్యం చేయటం లేదు. భారతదేశంలో ఒక వ్యవసాయ పాలసీ కంటూ ఎవరైనా అధికారానికి రాని దాన్ని కొంత మెరుగైన పద్ధతిలో తీసుకుపోవడానికి ఇంకా అవసరమైతే కొన్ని మార్పులు చేర్పులు తీసుకొని పోవడానికి ప్రయత్నాలు చేయాలి. కానీ ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అయితే కొద్దిగా పారిశ్రామికవేత్తలు మల్టీనేషనల్ కంపెనీల పక్కనే ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అది మంచి పద్ధతి కాదు. అట్లాగే ఆఖరిగా కోదండరెడ్డి గారు, ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ మీరు స్వయంగా రైతు, చాలా సందర్భాల్లో మీరు ఇక్కడ పని లేకపోతే మీరు హాయిగా ఊర్లో ఉండి వ్యవసాయం చూసుకుంటూ ఉంటారు. నేను మాట్లాడినప్పుడు కూడా ఒక రైతుగా స్వయంగా రైతుగా మీరు ఈ క్రాప్ డైవర్సిఫికేషన్కి సంబంధించి 10 ఎకరాలు ఉంటే మొత్తం వరే కాకుండా 3-4 రకాలు వేసే దానిలో ఏం చెప్తారు రైతులకి? అంటే అది అవసరమని అందరూ అనుకుంటున్నాం కానీ అమలు కావట్లా, దానికి ఎలా పరిష్కారం? నేను చాలామందితో మాట్లాడి చూసిన ఏమిటంటే
ఇది కొంత రైతులు కూడా ఇప్పుడు వరి ఉందండి, అవును నీళ్లు దానికి అవసరం. అవును తక్కువ నీళ్లతో పండించే పంటలు కూడా ఉన్నాయి. ఓకే డ్రిప్ సిస్టమ్ వచ్చేసింది మనకి. ఆ పంటలలో మంచి లాభదాయకమైన పంటలు ఉన్నాయి. ఒక రైతు దేవరకొండలో ఉంటాడు, ఆయన నాకు ఒకసారి ఫోన్ చేసి, నువ్వు ఏమిటా ఇంత సంపాదిస్తున్నావు ఎట్లా అంటే, కూకుడు గింజలు పండిస్తున్నాను. ఓకే పొద్దున ఎరాసు ప్రతాప్ రెడ్డి అని రాయలసీమ, అవును పొద్దున ఆయనతో మాట్లాడిన, ఏం ప్రతాప్ ఎట్లా టైం పాస్ చేస్తున్నావు అంటే, అన్న నేను మంచిగా వ్యవసాయం చేస్తున్నా, ఖజూరా పండిస్తున్నా, మామిడి అయితే రకరకాలుగా తెచ్చినా, బంగ్లాదేశ్కి పోయి విత్తనాలు తెచ్చిన. అంటే ప్రతాప్ ఒకసారి వచ్చి నేను రేపు ఎప్పుడైనా ఒక నెల రోజుల తర్వాత ఇక్కడ అందరం కలుసుకుందాము, నీ అనుభవాలు చెప్పు, ఎట్లా మనం దీని నుంచి కొత్త విధానంలోకి వెళ్ళాలి. లాభసాటి పంట ఏది ఉంటుంది, ఆ లాభసాటి పంట కూడా మనం అవసరమైతే రైతుకి ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ పంపించుకోవడానికి ఒక సొసైటీగా పెట్టుకోవాలి, ఒక సంఘంగా పెట్టుకొని పోవడానికి నీ అనుభవాలు కూడా చెప్పాలంటే, అన్న మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను అంటే. మనం రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న వాళ్ళల్లో చూస్తే ఒక ఆయన ఇక్కడే కూకట్పల్లి దగ్గర ఒక రైతుకి ఆయన అవార్డు కూడా వచ్చింది. వాళ్ళకి ఏమిటంటే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తెగుళ్ళు వచ్చినప్పుడు కూడా కేవలం మట్టి నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళు తెగుళ్ళ నివారణకు వాళ్ళు చేసిన సందర్భాలు మంచోళ్ళు ఉన్నారు, చాలా అనుభవజ్ఞులు ఉన్నారు. ఏదేమైనా మీరు వ్యాలిడ్ క్వశ్చన్ అడిగినారు, ఈ మూస పద్ధతి వ్యవసాయం జరగదు, దీన్ని మార్పిడి చేసుకోవాలి. మనం ఇప్పుడు దిగుమతి చేసుకునే పరిస్థితులకు వచ్చినాం శ్రీనివాస్ గారు. ఆయిల్ తినే ఆయిల్ అంతా దిగుమతి చేసుకోవాలి. ఆయన మనం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు షుగర్ దగ్గర నుంచి ఆయిల్స్ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. అది మంచిది కాదు. ఇంత పెద్ద భారతదేశంలో నదులు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, కాకపోతే కొన్ని చోట్లలో డ్రై వ్యవసాయం ఉన్నా కూడా దానికి పంటలు పండించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు పాలసీలో కూడా పండించే అతనికి, ఇప్పుడు చూడు మన అగ్రికల్చర్ మినిస్టర్ ప్రస్తుతం తుమ్మల గారు ఉన్నారు, వారు ఎక్కువ వీటి మన ఆయిల్ పామ్ తోటలు పెట్టమని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆయన స్వయంగా వ్యవసాయం చేస్తాడు. దానికి ఇప్పుడు ఏమైందంటే, తొలి సంవత్సరాలలో నేను అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ ఉన్నప్పుడు హనుమాన్ జంక్షన్లో వాళ్ళకి తెచ్చి ఇచ్చినాం, కంపెనీ పెడితే వాళ్ళకు కూడా పెట్టుబడి పెట్టించినాం. అదేమిటంటే అది కోసిన తర్వాత 24 గంటలలో వెళ్ళిపోవాలి గెల. సో అట్లా ఎంకరేజ్ చేసినాం. ఇప్పుడు ఏమైపోయింది, అది ఆయిల్స్, ఎడబుల్ ఆయిల్స్ మన భారతదేశానికి దిగుమతి చేయడం వల్ల దీనికి ఇబ్బంది వచ్చింది, ఈ పంట పండించే వాళ్ళకి ఇబ్బంది వచ్చింది. సో పాలసీలు కూడా బాగుండాలి. సో వాటి మీద ఇంపోర్ట్ ట్యాక్స్లు ఏదో వెయ్యాలి. మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఇక్కడ ఆయిల్ పామ్ మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన, దిగుమతి వాటి మీద సుంకం కనుక ఎక్కువ ఉంటే దిగుమతి కాదు, మనకు అవకాశాలు ఉంటాయి, మన రైతులకి మంచి ఆదాయం పెరుగుతుంది. ఏ పంట అయినా చూడండి, కేంద్ర ప్రభుత్వ పాలసీలు కానీ లేకపోతే పంటలు మార్పిడి తప్పకుండా జరగాల్సిన అవసరం ఉంది. పొద్దున్న నేను ప్రతాప్ చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది, సంవత్సరానికి 70-80 లక్షల రూపాయల ఆదాయం వచ్చే రకంగా చేసిండు వ్యవసాయం. ఎట్లా చేసిండు, అన్ని వరి పండిస్తలేడు సుమా, అన్ని పండ్ల తోటలే, ఎక్కడెక్కడో తిరిగి మెరుగైన వెరైటీస్ మంచి వెరైటీస్ తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు. మొత్తంగా కోదండరెడ్డి గారు లాంటి వాళ్ళు 80 ఏళ్ల వయసులో కూడా కొత్తగా ఆలోచించడం, ఇంకా కొత్తగా ఏం చేయాలి వ్యవసాయ రంగంలో, ఆయనకున్న పాత పరిచయం అందరినీ మిత్రుల్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, వ్యవసాయ రంగానికి ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్గా ఉన్నారు, రాష్ట్రంలో కూడా ఆయన మాటకు ఒక విలువ ఉన్నది, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి. సో ఆ ప్రయత్నం నిరంతరం రైతుల కోసం పరితపిస్తూ, రైతుల ఆత్మహత్యల దగ్గర నుంచి రైతులకి పంటకి సరైనటువంటి ధర వచ్చేలాగా చేయడంతో పాటుగా వ్యవసాయ రంగంలో మౌలికంగా మార్పులు ఏం కావాలి అన్న దాని మీద దశాబ్దాలుగా అధ్యయనం చేస్తూ వస్తున్న కోదండరెడ్డి గారు లాంటి వాళ్ళు నిజంగా మనిషి అంటేనే మంచోడు కార్యక్రమానికి చాలా విలువైనటువంటి గెస్ట్. కోదండరెడ్డి గారు నమస్కారం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇది ఈ వారం మనిషి అంటేనే మంచోడు. వచ్చే వారం మరో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం, సెలవు.